Welcome to EMRS Teaching Aptitude classes. In today's class, we all explore learner characteristics. Understanding learners is the first step to effective teaching. అంటే ఒక మంచి టీచర్‌గా మన విద్యార్థుల్ని ఎంత బాగా అర్థం చేసుకుంటామో అంత బాగా బోధించగలగాలి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అండ్ రిలేటివ్స్ ఎవరైనా EMRS ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవుతున్నట్లయితే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. మీకు నా క్లాసెస్ నచ్చితే వీడియోస్‌ని లైక్ చేయండి. నా నెక్స్ట్ క్లాసెస్ కోసం మన జ్ఞానం హబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివ్‌లో ఉంచుకోండి. మనం టాపిక్‌లోకి వెళ్ళిపోతే ఫస్ట్ వన్ హూ ఈజ్ లెర్నర్? హూ ఈజ్ లెర్నర్? అంటే ముందుగా మనం లెర్నర్ అంటే ఎవరు తెలుసుకుందాం. ఏ లెర్నర్ ఈజ్ వన్ హూ అక్వైర్స్ నాలెడ్జ్, స్కిల్స్ అండ్ యాటిట్యూడ్స్ త్రూ ఎక్స్‌పీరియన్స్. లెర్నర్ అంటే జ్ఞానం, నైపుణ్యం మరియు వాళ్ళ యొక్క విలువలను అనుభవం ద్వారా నేర్చుకునే వ్యక్తి. ప్రతి విద్యార్థి ఎవ్రీ స్టూడెంట్ ప్రత్యేకమైన ఒక లెర్నర్ అంటే స్పెషల్ లెర్నర్. ఎవ్రీ స్టూడెంట్ ఈజ్ ఏ స్పెషల్ లెర్నర్. అంటే తనకు తానుగా తనంతట తానే నేర్చుకునే శైలి అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి వై టీచర్స్ మస్ట్ నో లెర్నర్స్ క్యారెక్టరిస్టిక్స్. అంటే వై టీచర్స్ మస్ట్ నో లెర్నర్స్ క్యారెక్టరిస్టిక్స్. ఒక టీచర్‌కి లెర్నర్ క్యారెక్టరిస్టిక్స్ తెలుసుకోవడం అనేది ఎందుకు అవసరం అనేది ఇప్పుడు చూద్దాం మనం. హెల్ప్స్ ఇన్ బెటర్ లెసన్ ప్లానింగ్. అంటే సరిగ్గా లెసన్ ప్లాన్ అనేది తరగతి గది ప్రణాళిక అనేది తయారు చేసుకోవడానికి. అలాగే ఇంప్రూవ్స్ క్లాస్ రూమ్ ఇంటరాక్షన్. అంటే విద్యార్థులతో సమర్థవంతమైనటువంటి కమ్యూనికేషన్ కోసం. ఎన్హాన్సెస్ స్టూడెంట్ లెర్నింగ్ అవుట్‌కమ్స్. అలాగే విద్యార్థుల యొక్క రిజల్ట్స్‌ని మెరుగుపరచడానికి, డెవలప్ చేయడానికి ఎంతో ఉపయోగపడుతుంది. విద్యార్థిని అర్థం చేసుకోవడం అంటే ఇదే మన టీచింగ్‌లో ఫస్ట్ స్టెప్. బోధనలో మొదటి విజయం. నెక్స్ట్ వచ్చేసి టైప్స్ ఆఫ్ లెర్నర్స్. అంటే విద్యార్థులందరూ ఒకే విధంగా నేర్చుకోరు. మనం ఇక్కడ 4 టైప్స్ 4 రకాలుగా చూద్దాం. ప్రధానంగా లెర్నర్స్ అనేవి 4 టైప్స్‌గా ఉంటారు. అది చూద్దాం. ఫస్ట్ లో లెర్నర్స్. వీరికి ఎక్కువ సమయం పడుతుంది. అంటే వీరికి ఎక్కువ ఎగ్జాంపుల్స్‌తో అలాగే రిపిటేటివ్‌గా బోధించాలి. వీళ్ళకి పునరావృతం అనేది అవసరం. అలాగే ఎక్కువ సమయం కూడా బోధించాలి. నెక్స్ట్ యావరేజ్ లెర్నర్స్. సాధారణంగా వీళ్ళు నేర్చుకుంటూ వెళ్ళిపోతారు. గిఫ్టెడ్ లెర్నర్స్. అంటే వీళ్ళకు ఎక్కువ ఇంటెలిజెన్స్ అధిక మేధస్సు ఉన్ని వేగంగా నేర్చుకోగలిగిన వారు గిఫ్టెడ్ లెర్నర్స్. నెక్స్ట్ క్రియేటివ్ లెర్నర్స్. క్రియేటివ్ లెర్నర్స్ అంటే కొత్తగా ఆలోచించగల అలాగే సృజనాత్మక ఆలోచనలతో ముందుకు వెళ్ళేవారు క్రియేటివ్ లెర్నర్స్. నెక్స్ట్ వచ్చేసి ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్. లెర్నర్స్ క్యారెక్టరిస్టిక్స్‌లో ఫస్ట్ లెర్నర్ క్యారెక్టరిస్టిక్స్‌లో నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్స్ ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్. గ్రోత్ అండ్ డెవలప్‌మెంట్. అంటే విద్యార్థుల యొక్క శారీరక లక్షణాలు కూడా నేర్చుకునే విధానాన్ని అనేది ఎఫెక్ట్ చేస్తాయి, ప్రభావితం చేస్తుంది. హెల్త్ కండిషన్ అలాగే ఫిజికల్ స్టామినా ఎఫెక్ట్స్ లెర్నింగ్. అంటే వాళ్ళ హెల్త్ కండిషన్, వారి యొక్క ఏజ్, హెల్త్, ఎనర్జీ, వాళ్ళ యొక్క డెవలప్‌మెంట్ స్టేజెస్, అభివృద్ధి దశలు ఇవన్నీ నేర్చుకోవడంలో భాగం. ఫిజికల్ స్టామినా అండ్ ఎఫెక్ట్స్ లెర్నింగ్. అంటే శారీరకంగా ఆరోగ్యంగా ఉన్న విద్యార్థి ఎక్కువగా దృష్టి పెట్టగలుగుతాడు. నెక్స్ట్ వచ్చేసి ఇంటెలెక్చువల్ క్యారెక్టరిస్టిక్స్. ఇంటెలెక్చువల్ క్యారెక్టరిస్టిక్స్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్. ఇంటెలెక్చువల్ క్యారెక్టరిస్టిక్స్ అంటే విద్యార్థి యొక్క మేధస్సు, ఆలోచన శక్తి, అలాగే ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ, సమస్య పరిష్కార సామర్థ్యం, మెమొరీ అండ్ అటెన్షన్ స్పాన్, జ్ఞాపక శక్తి వంటివి. వీటి ఆధారంగా ఏం చేస్తారంటే ఒక విద్యార్థి ఎంత వేగంగా లేదా ఎంత లోతుగా నేర్చుకుంటాడు అనేది నిర్ణయించబడుతుంది. టీచర్ వీటన్నిటిని ఏం చేయాలంటే గుర్తించి
వాళ్ళ యొక్క తగినటువంటి టీచింగ్ మెథడ్స్‌ని ఉపయోగించాలి. నెక్స్ట్ వచ్చేసి ఎమోషనల్ క్యారెక్టరిస్టిక్స్. ఎమోషనల్ క్యారెక్టరిస్టిక్స్. ఎమోషనల్ క్యారెక్టరిస్టిక్స్ కూడా నేర్చుకోవడంపై బలమైన ప్రభావాన్ని చూపుతాయి. ఎమోషన్స్, మోటివేషన్స్ అండ్ యాటిట్యూడ్ అఫెక్ట్ లెర్నింగ్. ఎమోషనల్లీ స్టెబిలిటీ బిల్డ్స్ కాన్ఫిడెన్స్. భయము, ఉత్సాహం, నిరాశ, ఆసక్తి ఇవన్నీ విద్యార్థి యొక్క ప్రవర్తనలో కనిపిస్తాయి. విద్యార్థులు భావోద్వేగాలను అర్థం చేసుకొని వారిలో నమ్మకం, ఉత్సాహం కలిగించడం అనేది టీచర్ యొక్క బాధ్యత. నెక్స్ట్ సోషల్ క్యారెక్టరిస్టిక్స్. సోషల్ క్యారెక్టరిస్టిక్స్. సోషల్ క్యారెక్టరిస్టిక్స్ విద్యార్థి సమాజంలో ఎలా మెలుగుతాడు అది కూడా ఒక ముఖ్యమైనటువంటి క్యారెక్టరిస్టిక్స్. గ్రూప్ బిహేవియర్ అండ్ కోఆపరేషన్ అంటే సహకారం, టీమ్ వర్క్, ఇలా సోషల్ అడ్జస్ట్మెంట్ ఇన్ డిసిప్లిన్, లీడర్షిప్ అండ్ పార్టిసిపేషన్. అంటే ఇక్కడ సహకారం, టీమ్ వర్క్, లీడర్షిప్ మరియు సామాజిక అనుకూలత ఇవన్నీ క్వాలిటీస్. అంటే ఈ సమూహ అధ్యయనంలో విజయానికి దారి తీస్తాయి ఇవన్నీ. టీచర్ ఏం చేయాలంటే వీటిని డెవలప్ చేయాలి, ప్రోత్సహించాలి. నెక్స్ట్ వచ్చేసి మోరల్ క్యారెక్టరిస్టిక్స్. మోరల్ క్యారెక్టరిస్టిక్స్. మోరల్ లక్షణాలు అంటే ఏంటంటే నైతిక విలువలు, సెన్స్ ఆఫ్ రైట్ అండ్ రాంగ్, మంచి చెడును తెలుసుకోవడం, హానెస్టీ, ఎంపతి అండ్ రెస్పెక్ట్, నిజాయితీ, దయ, గౌరవం ఇవన్నీ ఏంటంటే విద్యార్థి యొక్క వ్యక్తిత్వ నిర్మాణంలో ఒక స్పెషల్ పార్ట్, ఇంపార్టెంట్ పార్ట్ అంటే ముఖ్యమైన భాగం. మోరల్ వాల్యూస్ గైడ్ లెర్నర్స్ బిహేవియర్. విద్యతో పాటు ఈ విలువల్ని కూడా బోధించడం అనేది గురువు యొక్క ప్రధాన బాధ్యత. నెక్స్ట్ వచ్చేసి ఇండివిజువల్ డిఫరెన్సెస్. ఇండివిజువల్ డిఫరెన్సెస్. హియర్ ఒక్క నిమిషం. ఓకే, ఎవ్రీ లెర్నర్ ఈజ్ యూనిక్. అలాగే డిఫరెన్సెస్ ఇన్ ఇంట్రెస్ట్, ఇంటెలిజెన్స్ అండ్ ఎన్విరాన్మెంట్. టీచింగ్ షుడ్ మ్యాచ్ లెర్నర్ నీడ్స్. హియర్ ఎవ్రీ లెర్నర్ ఈజ్ యూనిక్. ప్రతి విద్యార్థి వేరొక విధంగా నేర్చుకుంటారు. అంటే అందరు విద్యార్థులు ఒకే విధంగా నేర్చుకోరు. ఇందాక మనం చెప్పుకున్నాం కదా టైప్స్ ఆఫ్ లెర్నర్స్. ఆ టైప్స్ ఆఫ్ లెర్నర్స్‌లో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా నేర్చుకుంటారు. అలాగే వారి యొక్క ఇంట్రెస్ట్, ఆసక్తులు, వారి యొక్క ఇంటెలిజెన్స్, మేధస్సు, అలాగే ఎన్విరాన్మెంట్, వాతావరణం అనేవి కూడా వేరువేరుగా ఉంటాయి. అందరికీ ఒకే పద్ధతిలో టీచ్ చేయాలి అంటే సరిపోదు. సో టీచింగ్ షుడ్ మ్యాచ్ లెర్నర్ నీడ్స్. టీచర్ ఈ తేడాలన్నిటిని గుర్తించి వారికి బోధన అనేది చేంజ్ చేస్తూ ఉండాలి, మార్పులు అనేది చేస్తూ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి టీచర్స్ రోల్. టీచర్స్ రోల్ ఇన్ అండర్స్టాండింగ్ లెర్నర్స్. అంటే ఒక మంచి టీచర్కి విద్యార్థిని అర్థం చేసుకోవడం అనేది ముఖ్యమైన పని. ఐడెంటిఫై లెర్నర్స్ స్ట్రెంగ్త్స్ అండ్ వీక్నెస్, యూజ్ ఫ్లెక్సిబుల్ టీచింగ్ మెథడ్స్, ప్రొవైడ్ ఈక్వల్ లెర్నింగ్ ఆపర్చునిటీస్. అంటే వారి యొక్క బలహీనతలు, వాళ్ళ బలాలు అంటే స్ట్రెంగ్త్స్ అండ్ వీక్నెస్ వీటిని గుర్తించి వాళ్ళకి తగిన పద్ధతులు అంటే టీచింగ్ మెథడ్స్, సూపర్ టీచింగ్ మెథడ్స్ యూజ్ చేయాలి. ప్రొవైడ్ ఈక్వల్ లెర్నింగ్ ఆపర్చునిటీస్. అంటే ప్రతి విద్యార్థికి సమాన అవకాశాలు ఇవ్వడం ద్వారా వాళ్ళ యొక్క నేర్చుకుని ఉత్సాహం అనేది డెవలప్ అవుతూ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి లెర్నర్ క్యారెక్టరిస్టిక్స్. అంటే ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకున్నదంతా లెట్స్ సమ్మరైజ్. ఫిజికల్, ఇంటెలెక్చువల్ క్యారెక్టరిస్టిక్స్, ఎమోషనల్ క్యారెక్టరిస్టిక్స్, సోషల్, మోరల్ అండ్ ఇండివిజువల్ డిఫరెన్సెస్. అంటే శారీరక పరమైనటువంటి, మేధోపరమైనటువంటి, భావోద్వేగ, సామాజిక, నైతిక మరియు ఇండివిజువల్ డిఫరెన్సెస్ అంటే వ్యక్తిగత తేడాలు. ఈ లక్షణాలను అర్థం చేసుకున్న టీచర్ మాత్రమే విద్యార్థుల యొక్క మనసును తాకగలడు. ఇలా విద్యార్థుల యొక్క లక్షణాలను అర్థం చేసుకోవడం ద్వారా బోధన మరియు బోధన అనేది ఎలా ఉంటుంది అంటే
అర్థవంతంగా ఉంటుంది. అలాగే సక్సెస్ కూడా అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి క్విక్ క్విజ్. హూ ఈస్ లెర్నర్? నేమ్ 2 ఇంటలెక్చువల్ క్యారెక్టరిస్టిక్స్. వాట్ ఆర్ ఇండివిడ్యువల్ డిఫరెన్సెస్? మీకు ఈ క్లాస్ ఎంతవరకు అర్థమైంది అని నాకు తెలియడం కోసం ఈ 3 క్వెషన్స్ నేను అడుగుతున్నా. వీటిని మీరు నాకు కామెంట్ సెక్షన్‌లో వీటి యొక్క ఆన్సర్స్ తెలుపగలరు.